హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనము ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు, ఒకే కస్టమర్‌వి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఎట్లా కట్ చేయాలో చూద్దాము. వీలున్న వాళ్ళు 3 కూడా కట్ చేయొచ్చండి. కత్తెర మంచిగా కట్ అయ్యి మనం పర్ఫెక్ట్‌గా ఉంటే 3 కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మరి పాపం 3 బ్లౌజులు అంటే కట్ చేయలేరు కాబట్టి 2 బ్లౌజులు ఉన్న ఎక్కువ ఇట్లా 2 బ్లౌజులు వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఎట్లా కట్ చేసుకోవాలో చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. కాకపోతే కట్ చేసే విధానం అంతా బాగానే ఉంటుంది కానీ క్లాతులు జరగకుండా చూసుకోండి. ఇట్లా వేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఒకటి వేసుకోండి. అది మంచిగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. వీలుంటే ఐరన్ చేసుకోండి. మనము ఇది క్లాత్ నానబెట్టి తడిపి ఆరబెట్టిన తర్వాత నేల మీద ఆరేస్తే ఏం కాదు, కానీ లేకుంటే ఇట్లా దండం మీద అట్లా ఆరేసుకుంటే ముడతలు వస్తుంది. కాబట్టి ముడతలు లేకుండా నీట్గా చేతులతోటి మంచిగా అనొచ్చు. దాన్ని సాఫ్ట్గా అన్న తర్వాత ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. లేకపోతే ఇట్లా నీట్గా లేకపోతే ఐరన్ చేసుకోండి. ఇట్లా ఎడ్జెస్ మంచిగా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువలు ఉంటే మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు కూడా నీట్గా రాదు బ్లౌజు. అందుకోసమని నీట్గా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకు 1 ఇంచు, ఒక హాఫ్ ఇంచ్ అయినా, ఒక కొత్తగా వాళ్ళైతే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచు వరకు లైన్ పెట్టుకోండి కింద. తర్వాత ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా, బ్లౌజ్ అట్లా పట్టుకొని పొడవు కొలుసుకోవాలన్నమాట. మన బ్లౌజు పొడవు కొలుసుకొని డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ టేప్ తోటి అయితే కొలవండి ఫ్రెండ్స్. టేప్తో కొలవకపోతే అసలు మంచిగా ఉండదు. తర్వాత ఉక్సు పట్టి లోపలికి ఉండాలి, కాజా పట్టి బయటకు ఉండాలి. అట్లా పట్టుకొని ఇక్కడ నడుము దగ్గర డాట్స్ పెట్టుకోండి. మనము కప్పు కొలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అట్లా డాట్స్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు పైకి గీత పెట్టుకోండి. ఎప్పుడైనా అక్కడికక్కడికి గీత పెట్టకండి, కొంచెం పైకి గీత పెట్టండి. తర్వాత టేపు పెట్టి అయితే ఖచ్చితంగా కొలవండి. టేపు పెట్టి కొలవకపోతే అసలు బ్లౌజ్ నీట్గా రాదండి. మనం అనుకుంటాం కానీ రాదు. తర్వాత మనము డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఇప్పుడు పైకి కొలవాలన్నమాట. మన నెక్ ఎంత ఉంటుంది అనేది అర్థమైపోతుంది. కొలిసి అట్లా ఒక డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేప్తో కొలుసుకోండి. టేప్తో కొలుసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది బ్లౌజు, నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే నేను కూడా టేప్ లేకుండా కట్ చేస్తాను అప్పుడప్పుడు, కానీ టేప్తో అయితేనే బాగుంటుంది. తర్వాత మన భుజాలు కొలత చూసుకోవాలి. కొలత చూసుకొని అది కూడా డాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇది రౌండ్ నెక్కే కుడుతున్నా, ఒక కస్టమర్ది అనమాట. అంటే 4, 5 బ్లౌజులు ఉన్నాయి. కాకపోతే నేను 2 బ్లౌజులు వేసి కట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి 2 బ్లౌజులు వేసి కట్ చేస్తా. అట్లా కట్ చేసుకుంటా. ఒక్కొక్కటి వేస్తుంటే చాలా టైం పడుతుంది. అందుకనే ఇట్లా మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత లైన్స్ కొట్టుకోండి. లైన్స్ కొట్టుకొని నీట్గా ఎక్కడ డాట్ అక్కడ పెట్టుకోండి. టేప్తో కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత నీట్గా ఇట్లా లైన్స్ కొట్టండి. మీకు స్కేల్ కావాలనుకుంటే స్కేల్తో కొట్టండి. అసలు స్కేల్తో కాదు, హ్యాండ్తో ఇట్లా మనం చిన్న కొట్టడమే నేర్చుకోవాలి. ఎప్పుడు స్కేల్ అవైలబుల్ ఉంటుంది ఉండదు. అందుకే మనము చేతితో కొట్టడమే నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వీడియోలో చూసిన విధంగా బ్లౌజ్ని పట్టుకొని ఇట్లా సైడ్ మనం జాయింట్స్ చేస్తాం కదా, సైడ్స్ కొలుసుకోవాలన్నమాట. కొలుసుకొని డాట్స్ పెట్టుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మనం ఒకవేళ లావైనా బక్కగైనా అప్పుడు కుట్లిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా టేప్ పెట్టి కొలవండి. అక్కడ 6 వచ్చింది. ఈమె సన్నగానే ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, అందుకు చిన్నగా ఉంటుంది బ్లౌజు. కానీ మంచిగా సెట్ అవుతాయండి బ్లౌజులు. మనము టేపు పెట్టి లైన్స్ మంచిగా కొట్టుకొని నీట్గా కట్ చేస్తే మంచిగా సెట్ అవుతాయి. టేప్ అయితే మంచిగా యూజ్ చేయండి. టేప్ లేకుండా కట్ చేస్తే మాత్రం అసలు మంచిగా రాదు. నన్ను అడిగితే మాత్రం నేను ఎన్నో బ్లౌజులు కట్ చేసినా కానీ నేను టేప్ లేకుండా కట్ చేసింది నాకు అంత మంచిగా అనిపించదు. ఇట్లా కట్ చేస్తేనే బాగుంటుంది. అట్లా కూడా మంచిగానే వస్తుంది, కానీ కొత్త వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మనకి టేప్ ఉన్నాక టేప్తో కొలవచ్చు కదా, ఎందుకు మనం అట్లా డైరెక్ట్ పెట్టుడు. మళ్ళీ కస్టమర్స్ ఇది కట్ చేసేటప్పుడు అయితే కొంచెం ఆలోచించి నీట్గా కట్ చేసుకోవాలి. మనది కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు.
రౌండ్ మనము అక్కడ 1/2 ఇంచు, ఇక్కడ సంక లోతు 1 ఇంచున్నర పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెట్టకండి, మళ్ళీ లోతు ఎక్కువైపోతుంది. ఇక్కడ రౌండ్ కట్ చేస్తున్నా కదా, అక్కడ మాత్రం రౌండ్ కోసం 1/2 ఇంచు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ సంక లోతు ఇంచున్నర పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎవరికైనా ఇంచున్నర పెట్టుకుంటేనే మంచిగా సెట్ అవుతుంది. ఒకసారి చూసుకొని అంతా కొలుసుకొని నీట్గా లైన్స్ కొట్టిన తర్వాత ఇట్లా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇది నీట్గా ఇట్లా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను 2 కట్ చేసిన, 2 బ్లౌజులు, ఒకటి ఎల్లో బ్లౌజు, ఒకటి బ్లాక్ బ్లౌజు, 2 ఒకసారి కట్ చేసిన. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అందుకే టేపుతో కొలుసుకోండి, లైన్స్ సరిగ్గా కొట్టండి, మంచిగా వస్తుంది బ్లౌజ్. అసలు కుదరవు, కొంతమందికి భుజాలు జారుతున్నాయి అట్లా అంటారు, కానీ అయితేలేండి. కానీ మనము కొలుసుకునేటప్పుడు కరెక్ట్గా కొలుసుకుంటే అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనము ముందు భాగం కోసం కట్ చేస్తున్నాము. దానికోసం ఇప్పుడు ఇట్లా వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోండి. క్లాత్ వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు పైకి మలవండి. ఎందుకంటే మనం అక్కడ షేప్ బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి, షేప్ పట్టి ఉంటుంది కాబట్టి దానికోసము ఒక 2 ఇంచెస్ పైకి మలిచి పట్టుకోండి. తర్వాత ఇక్కడ మనము ముందు రౌండ్ కోసము, ముందు నెక్ కోసం అనమాట, ఉక్సు పట్టితో కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత ఇట్లా లైన్ కొట్టుకోండి. 6 వచ్చింది ముందు కూడా. రౌండ్ మంచి కొట్టండి. ఒక 1/2 ఇంచులు తీసుకొని రౌండ్ మంచి కట్ చేసుకోండి. ఇట్లా అంతా బ్లౌజ్ అంతా నీట్గా కొలతలు అయితే ఇట్లా కొలుచుకోండి. ఏం పర్లేదు, టైం పట్టినా ఒకటే, కానీ నీట్గా కొలవండి. ఇక పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతే ఎట్లనైనా కట్ చేస్తారు, కానీ కొత్తగా వాళ్ళైతే ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. చూడండి, చూడడానికి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇట్లుంటేనే మనకి బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది. ముందు ఇక్కడ 1 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. తర్వాత సంక భాగంలో లోతు కట్ చేసుకుంటున్నాము. ఈ లోతు కట్ చేయకపోతే ముందు ముడతలు వస్తుందండి. ముందు భాగంలో ముడతలు వస్తుంది. ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు లోతు కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది బ్లౌజు. తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాము. మొత్తం ఇవి కలిపే వేసుకోండి, మళ్ళీ విడివిడిగా ఏం వేయకండి. 2 బ్లౌజ్ పీస్లను కలిపి వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 ఇంచు ముందు భాగంలో డాట్ పెట్టుకోండి. తర్వాత హ్యాండ్ పెట్టి కొలవండి. సైజ్ బ్లౌజ్ ఉంది కదా, హ్యాండ్ పెట్టి కొలవండి. ఇక్కడ కూడా మనకి పొడవు సరిపోతుందా సరిపోదా అనేసి కూడా కొలుసుకొని చూసుకోండి. మళ్ళీ సరిపోకపోతే జాయింట్ పడితే జాయింట్ వేసుకోవచ్చు. ఫస్టే కొలిసి చూసుకోవాలి, ఎందుకంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకనే ముందు మనకి హ్యాండ్ పొడవు సరిపోతుందా, లోతు, ఇవన్నీ కరెక్ట్గా కట్ చేసి పెట్టుకుంటేనే మనకు హ్యాండ్ మంచిగా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తున్న పైన 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ల నుంచి కింద 3 తీసేసి కట్ చేసుకోవాలి. పైన 7 ఇంచులు వచ్చింది, కింది భాగంలో 3 మైనస్ చేసి కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము షేప్ పట్టి కట్ చేసుకుంటున్నామండి. అది కూడా మనం బ్లౌజ్ పెట్టి కొలుసుకొని కట్ చేసుకోండి. తర్వాత టేప్ పెట్టి కొలవండి. ఒక సైడు 3.5 తీసుకుంటే ఒక సైడు 2.5 తీసుకోవాలి. 3 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు. మన బ్లౌజ్కి చూస్తాం కదా, మనం కట్ చేసే బ్లౌజ్కి, సైజు బ్లౌజ్కి ఎట్లా ఉందో చూసుకొని ఒకసారి కట్ చేసుకోండి. ఒక్కొక్కరికేమో 2.5 ఉంటుంది, ఒకరికి 3 ఉంటుంది. కానీ ఒక సైడ్ అయితే ఖచ్చితంగా 3.5 ఉంటుంది అనమాట. మనం ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉంటుంది కదా దానికి. తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ పైన అన్నీ మనం కట్ చేసినవి ఉన్నాయి కదా, లైనింగ్ పీస్ మొత్తం ఇట్లా పెట్టండి. పెట్టి చూడండి, చూస్తే మనకి బ్లౌజ్ పీస్ సరిపోతుందా సరిపోదా తెలుస్తుంది. ఎప్పుడైనా ఇట్లా కొలుసుకొని చూడండి. చూసిన తర్వాత ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది అనమాట, అంతా సరిపోతుందా సరిపోవట్లేదా. ఫస్ట్ అయితే నీట్గా ఒకదానిపైన ఒకటి వేసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ చూసుకొని కట్ చేయండి. ఇప్పుడు నేను 2 కట్ చేసిన కదా, ఎల్లో లైనింగ్ ఎల్లో బ్లౌజ్కి పెట్టి కట్ చేయాలి, బ్లాక్ పెట్టి కట్ చేయండి. ఎట్లా కట్ చేసినా కూడా ఫైనల్గా మళ్ళీ సెట్ చేసుకోవచ్చులేండి. కాకపోతే కట్ చేసుకునేటప్పుడు మాత్రం నీట్గా కట్ చేసుకోండి. ఇంట్లో కట్ చేసుకునే వాళ్ళైతే 1కి 2 సార్లు, కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నా కూడా 1కి 2 సార్లు కొలుసుకొని అయితే కట్ చేసుకోండి. బ్లౌజ్ వేస్ట్ చేయకండి. నేనైతే రోజుకు ఏదో ఒకటైతే కట్ చేసి వీడియో పెడతాండి. ఏ సైజు వారికి ఏమైనా బ్లౌజ్ కటింగ్ కావాలన్నా, ఏమైనా డౌట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా వీడియోలో ఏదో ఒక రకంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా, కొత్తగా నేర్చుకునే వారికి ఎట్లా కటింగ్, దేని గురించి ఏ కటింగ్ కావాలన్నా కూడా నేను చూపిస్తా.
అందుకోసమనే ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు జర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.